హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హీర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ సరిపోదా శనివారం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే ఇట్స్ గుడ్. అండ్ అలాగే ఇండెప్త్ రివ్యూలో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూసినట్టు కానీ లైక్ మాత్రం చేసుకోవడం లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అండ్ మెయిన్గా సరిపోదా శనివారం ఈ మూవీ ప్లాట్లైన్ అయితే అప్పుడే ఆల్రెడీ ఇంటర్వ్యూస్లోనే రివీల్ చేయడం జరిగింది. మళ్ళీ నేను సపరేట్గా చెప్పడం లేదు. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ హాఫ్ చాలామంది, అంటే నేను రివ్యూస్ చూసినాను, చాలామంది ఒకటే రీజన్ చెప్తున్నారు, ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది, ఓకే గుడ్ అంటున్నారు. కానీ అలా ఏం లేదు, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క క్యారెక్టరేషన్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటే కొంచెం టైం తీసుకున్నారు. ఇట్స్ గివ్ అవే, ఎందుకంటే ప్రతి ఒక్క మూవీలో జరిగే విషయమే. అండ్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర మనకు క్లైమాక్స్ చూసుకున్నట్టయితే ప్రీ ఇంటర్వెల్ దగ్గర అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని అంత మంచి ట్విస్ట్ని పెట్టుకున్నారు. ఇట్స్ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ సేమ్ అదే ట్విస్ట్ని తీసుకొని స్టార్ట్ అయినా కానీ అక్కడికి, అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న బీజిఎమ్స్కి సెకండ్ హాఫ్లో ఉన్న బీజిఎమ్స్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇటు చాలా బాగా కొట్టినారు అబ్బా. అండ్ అక్కడ కొంచెం హీరోయిన్తో డ్రామా, ఇట్స్ గుడ్. అండ్ మెయిన్గా క్లైమాక్స్ అయితే ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అబ్బా. ఎందుకు చెప్తున్నా అంటే యాక్షన్ సీన్స్లో ఒక ట్రెండ్ అంటారు కదా, అలాంటివి సెట్ చేసినారు మళ్ళీ ఇంకొకసారి నానిగారే. అదైతే రాసుకోవచ్చు. అండ్ యాక్షన్తో పాటు సెంటిమెంట్ని కూడా, అంటే ఎమోషన్ టచ్ కూడా లాస్ట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఏడుస్తారు, కొంతమంది, నాకైతే ఇట్స్ గుడ్ ఫిలిం అనిపించింది. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, నాకు న్యాచురల్ సార్ నాని గురించి ఏమన్నా చెప్తామా బ్రదర్. ఇంకా ఆయన కన్నా ఒక్క మెట్టు, అంటే ఆయన డామినేట్ చేసినారనుకోవచ్చు. ఇంకా ఆయన డామినేట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఎస్జే సూర్య గారి క్యారెక్టరే. అసలు రూత్లెస్ కాబప్ప ఈ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చినారు ఆయనకి. అంటే ప్రీవియస్ మూవీస్లో కన్నా ఒక చాలా అంటే కామెడీకి కామెడీ అయినా, యాక్షన్కి యాక్షన్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా కానీ, అబ్బా ఇంకా A to Z ఏదన్నా కానీ చాలా చించి పక్కన పెట్టినారు. నువ్వా నేను అటు మారి చూసుకుంటారు లాస్ట్లో అయితే. సూపర్ అబ్బా, పేరు పెట్టేకైతే లేదు. ఖచ్చితంగా యూఏ సర్టిఫైడ్ ఫిలిమే. అందరూ ఫ్యామిలీతో బాగా కూర్చొని మూవీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సాంగ్స్ అయితే ఓకే, ఫస్ట్ హాఫ్లో ఉన్న 2 పాటలు ఓకే అనిపించినా కానీ సెకండ్ హాఫ్లో పాటలు అంత ఎక్కలేదు. ఇట్స్ గుడ్. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 ఇస్తాను ఫ్రెండ్స్, 5కి. అండ్ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ ఈ వీకెండ్స్ నాకు తెలిసినంత వరకు న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ అయితే ఇంకా సీర్లు చించి పక్కన పెడతారేమో. ఇంకా ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందరికి వస్తాం. అంతవరకు బై ఫ్రెండ్స్.